రోజు రోజుకు ఇన్నోవేషన్ టెక్నాలజీ వస్తుందో, అఫోర్డబుల్ టెక్నాలజీస్ వస్తున్నా స్టిల్ అఫోర్డబిలిటీ అనేది అంటే గ్రామీణ ప్రాంత లాస్ట్ మైల్ వరకు ఇంకా టెక్నాలజీ అఫోర్డబిలిటీ చేరలేదు. సో గ్రామీణ ప్రాంతాలలో ఇప్పటికీ చాలామంది ఏం చేస్తున్నారంటే ఈదర్ బోర్వెల్ నుంచి మనము హ్యాండ్ బోర్ నుంచి వాటర్ తీసుకోవడం కానీ, లేకపోతే పవర్ పంప్ నుంచి నీళ్ళు తీసుకోవడం కానీ, ఓకే డైరెక్ట్లీ ఇది తీసుకుంటున్నారు. వెళ్ళి ఏదైనా పాసిబిలిటీ ఉంటే అంటే గ్రామీణ ప్రాంతాలలో ఇప్పుడు అందరికీ ఓవర్ హెడ్ సర్వీస్ రిజర్వాయర్స్ ఉన్నాయి. ఓవర్ హెడ్ సర్వీస్ రిజర్వాయర్కి వెళ్ళే ముందులో అక్కడ సర్వీస్ రిజర్వాయర్లో ఒక క్లోరినేషన్ కానీ ఇట్లాంటిది ట్రీట్మెంట్ చేసి పంపిస్తున్నారు. అక్కడికి వెళ్ళింది ఓకే. ఒకవేళ చాలామంది కూడా ఇంకేం చేస్తున్నారంటే ఓవర్ హెడ్ సర్వీస్ రిజర్వాయర్ లేని వాళ్ళు, లేకపోతే గవర్నమెంట్ కానీ, లేకపోతే మున్సిపాలిటీ కానీ, లేకపోతే గ్రామ పంచాయతీ అవైలబిలిటీ లేని వాళ్ళు ఏం చేస్తున్నారంటే డైరెక్ట్గా వాళ్ళు వాటర్ని తీసుకుంటున్నారు, తాగుతున్నారు. సో దీనివల్లనే ఇప్పుడు గ్రామీణ ప్రాంతాలలో ఎందుకు ఎక్కువ డిసీజెస్ పర్సెంటేజ్ పెరుగుతూ ఉంది ఏంటంటే ఇట్స్ సింపుల్, స్మాల్ బ్యాక్టీరియా కెన్ ఇంపాక్ట్ అనమాట. ఒక చిన్న ఏదన్నా ఒకటి విషం ఏదన్నా అంటే విషతుల్యం ఏదన్నా జరిగింది అంటే ఒక చిన్న బ్యాక్టీరియా కానీ ఏదన్నా, దానివల్ల అక్కడ బేసిక్గా డయేరియా లాంటిది కానీ ఇంకోటి కానీ ఏదన్నా రావడం జరుగుతూ ఉందన్నమాట. సో ఇటువంటి వాటిని కూడా మనం కంప్లీట్గా ప్రొటెక్ట్ చేసుకోవాలంటే 2 పద్ధతులు ఉన్నాయన్నమాట ఈజియెస్ట్ వేలో. ఒకవేళ ఒకటి ఏంటంటే ఇప్పుడు క్లోరిన్ ట్యాబ్లెట్స్ దొరుకుతూ ఉన్నాయి విలేజ్లలో, కానీ ఎక్కడైనా కానీ ఈవెన్ గవర్నమెంట్ పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్ కూడా మనకు క్లోరిన్ ట్యాబ్లెట్స్ ఇస్తున్నారు. సో వాళ్ళు ఏదైతే వెజల్ వాడుతున్నారో ఆ వెజల్లో ఒక క్లోరిన్ ట్యాబ్లెట్ వేసిన ఒక 2-3 గంటల తర్వాత ఒకవేళ ఆ నీళ్ళని తాగితే అవి సురక్షితమైన నీళ్ళే అనమాట. అంటే కేవలం ఇది ఎక్కడి నుంచి సురక్షితం అంటే కేవలము మైక్రోబయాలజికల్ అనమాట. ఓకే, అటువంటి ట్రీట్మెంట్ మాత్రమే అనమాట. ఒకవేళ ఆ వాటర్లో ఒకవేళ తాగే వాటర్లో ఫ్లోరైడ్ ఎక్కువ ఉన్నా, లేకపోతే ఐరన్ ఎక్కువ ఉన్నా దీనివల్ల ఏం ఉపయోగం లేదు. బట్ ఇట్ విల్ బి ప్రొటెక్ట్ ఫ్రమ్ అంటే సర్ఫేస్ వాటర్ని ఒకవేళ యూస్ చేస్తే అక్కడ మనం ఒక క్లోరిన్ ట్యాబ్లెట్ వేసుకొని దానివల్ల మనము ప్రొటెక్షన్ పొందొచ్చు. రెండోది, ఒకవేళ ఓపిక ఉండి ఒకవేళ ఎనర్జీ ఏమీ కాదనుకుంటే నీళ్లను మరగబెట్టి చల్లార్చిన వాటర్ తాగాలన్న. కాచి చల్లార్చిన అనే కాకుండా నీటిని మరగబెట్టి ఒకవేళ చల్లారిన నీటికి ఎటువంటి ఇది రాదు. మూడో విషయం ఏమవుతుందంటే గ్రామీణ ప్రాంతాలలో మనం ఏమంటున్నామంటే అర్బన్ ఏరియాలో ఏంటంటే కింద చిన్న ఏదైనా వాటర్ ట్యాంకుకు కానీ దేనికి కానీ ట్యాప్తో తీసి తాగుతున్నాం. బట్ ఊర్లో గ్రామీణ ప్రాంతాలలో ఏంటంటే ఒక బిందె కానీ లేకపోతే ఒక మట్టి కుండలో కానీ ఏమంటున్నా గ్లాస్ని డైరెక్ట్ ముంచేసి తాగుతున్నారు, మళ్ళీ అట్లనే పెడుతున్నారు. ఈవెన్ దో ఎక్స్టర్నల్ కంటామినేషన్ కూడా ఏమైనా జరిగే ఛాన్స్ ఉంది. కాబట్టి వీలైనంత ప్రతిరోజు ఒక క్లోరిన్ ట్యాబ్లెట్ ఇస్ వెరీ అఫోర్డబుల్ అనమాట. కాస్ట్ కూడా చాలా అఫోర్డబుల్ ఉంది, కొన్ని దగ్గరలో గవర్నమెంట్ ఫ్రీగా కూడా ఇస్తుంది. సో అది కొంచెము అట్లీస్ట్ ఈ మాన్సూన్ సీజన్లో ఎక్కువగా ఈ వర్షాధారమైనటువంటి ఏరియాలో ఏంటంటే వాటర్ బాగా కలుషితం అయిపోతుంది. కాబట్టి ఎందుకంటే ఎక్కడి నుంచో వర్షం నీళ్ళు ఎక్కడి నుంచో పోరి రకరకాలైనటువంటి మలినాలను అది క్యారీ చేస్తుంది. కాబట్టి సో అట్లా మనము ట్రీట్మెంట్ చేసుకొని ప్రొటెక్ట్ కావచ్చు.